నిన్న తమిళనాడులో ఎలక్షన్లు జరిగినాయి. విజయ్ దళపతి ఆయన కూడా హీరో అన్నమాట. సేమ్ పవన్ కళ్యాణ్ గారు లాగానే ఫస్ట్ 2 చోట్ల పోటీ చేశారు. సో జనాలందరూ కూడా ప్రచారంలో కానీ సినిమాల్లో కానీ ఇక్కడ కూడా ఆయన్నే ఫాలో అవుతున్నారు. మరి గెలుస్తారా గెలవరా అని చెప్పేసి అంటున్నారు. మీరు ఏం చెప్తారు? గెలుతారా గెలవదా అన్నది కాదు, ప్రజల చేతిలో ఉంటుంది. ప్రజల చేతనే ఉంటే అతని మీద నమ్మకం ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఓట్లేసి ఆయనే కావాలంటే గెలవచ్చు, గెలవకపోవచ్చు. అది ప్రజలు ఉంది. లాస్ట్ దాకా కూడా ఏం తెలియదు, ఎవరు పోతారో ఎవరు వస్తుందో. గెలితే గెలవచ్చు. అమ్మ, ఇప్పుడు సినిమా హీరో అన్నంత మాత్రం జనాలు ఓట్లు వేస్తారని చెప్పేసి మీరు చెప్పగలరా? సినిమా హీరోకు ఓట్లు వేస్తారంటే ఆ మనిషి ఎలాంటోడు, ప్రజల కోసం నిలబడ్డా, ఆయన డబ్బు కోసమే బతుకుతారా అన్నీ ఆలోచించుతారు ప్రజలు. అంటే ఇయ్యారపు ఎవరు చదువుకోని వాళ్ళు ఉండరు. వెనకడంటే ఎవరు చదువుకోలేదు, ఎట్లా పడితే అట్నే గుద్దిండి చేసారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. ఆ వ్యక్తి ఈ పరిపాలన చేస్తాడా చేయడా, మంచివాడా చెడ్డవాడా ఆలోచించి నిలబడితే వేస్తారు. అమ్మ, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందులోకి ఎంట్రీ కాకముందు నుంచి కూడా సొంత డబ్బులు పెట్టి చాలా హెల్ప్ చేశారు, అవన్నీ మనందరూ తెలుసు. అవును, అలాంటి వ్యక్తికే ఫస్ట్ టైం ఎవరు కూడా ఓట్లేయలేరు, ఓడిపోయారు. మరి గెలుస్తారని చెప్పేసి మీరు చెప్పగలరా ఒక మాటలో? కష్టం కాదంతే, గెలుతారనే మనం అనుకోవాలి. లాస్ట్ దాకా ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ అంత కష్టపడి ఒకేసారి ఆయన పైకి రాలేదు. అన్ని సంవత్సరాలు కష్టపడి ఆయన ఎవరు కాదు, ఆయన కష్టపడ్డ డబ్బును కూడా పెట్టి అలా ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటా ఇలా నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ ఒట్టిగా అక్కలే పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, నేను నిలబడలేనా అని వాళ్ళు ఆయనే పవన్ కళ్యాణ్ సినిమా హీరో నిలబడ్డాడు, ఆయనే గెలిచిండు, నేను గెలవలేనా అనుకుంటే అది పిచ్చి. అది పప్పుల కాలేసినట్టే. ఆయన ఒకేసారి గెలవలేకున్నా కానీ నేను ఓడిపోయినా మళ్ళీ ఎందుకు నిలబడాలని కూడా ఆలోచించాలి. ఒక్కొక్క స్టెప్ ఎక్కిండు, నిలబడ్డాడు. మీరు కూడా అంతే, ఒక్కసారి గెలవపోవచ్చు కానీ అది ప్రజల చేత ప్రజలనే ఉంటుంది. అది వేయాలన్నా వద్దా, అతడిని గెలిపిస్తే రేపు మా కోసం చేస్తారా చేయరు అన్నది కూడా ఉంటుంది. గెలవపోవచ్చు. అతడు మంది గట్టిగా నమ్ముతున్నారు, ఓట్లు బాగా పడ్డాయంట. సో దాని గురించి ఏమంటారు అక్క? గెలవాలని చెప్పేసి నేను అనుకుంటున్నా అండి. బికాజ్ ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బయట చాలా ఎక్కువనే ఉంది. బికాజ్ అందరికీ హెల్ప్ చేస్తాడు. చాలామంది అంటే ఫ్యాన్స్ని దూరం కొట్టాడు, అందరినీ హద్దుకున్నాడు, తన దగ్గర తీసుకుంటాడు. సో సీఎం అయ్యే క్వాలిటీస్ అన్నీ తన దగ్గర ఉంది కాబట్టి సో అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే అభిమానులు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, లైక్ వేరే దేశాల్లో ఉన్నా కూడా, ఫారెన్లో, యూఎస్లో, లండన్లో అక్కడ ఉన్నా కూడా అక్కడ నుంచి జస్ట్ ఓట్ వేయడం కోసమని తరలి వస్తున్నారు. సో ఆ అభిమానం గురించి ఏం చెప్తారు? అతను అంత అభిమానం ప్రజల నుంచి వచ్చిందంటే అతను కూడా ఎంతో కొంత ప్రజలకు ఇచ్చిండు కాబట్టి ఆ అభిమానం అనేది అక్కడ నుంచి వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ఇతని కోసం రావడం జరుగుతుంది. సో ఓట్లు వేస్తున్నారు. సో ఎండ్ ఆఫ్ ద మనకు కావాల్సింది ఏంటిది? సీఎం. మనకు కావాల్సింది ఏంటి? మనకు ఏదైతే నీడ్ ఉందో మన నీడ్ గురించి తెలుసుకొని స్టాండ్ తీసుకొని మనకు హెల్ప్ఫుల్ అవ్వదే సీఎం అంటారు, లైక్ ఏదైనా అంటారు కదా. అంటే విజయ్ గారు గెలిచిన తర్వాత తమిళనాడు రూపురేఖలన్నీ మారిపోతాయని నమ్ముతున్నాను. నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను ఇదైతే. బికాజ్ తను చూసుకుంటే లైక్ సెల్ఫిష్ లాగా ఏమనిపించాడు విజయ్ దళపతి గారు. సో తను ప్రజలకి ప్లస్ అవుతాడు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మనం ఇది కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు, ఏంటో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు బడా స్టార్ మన దగ్గర, అక్కడ విజయ్ గారు స్టారే. ఆయన లైక్ పవన్ కళ్యాణ్ చేసే మూవీస్ అన్ని రీమేక్ చేస్తారు ఎక్కువ. సో ఆ మూవీస్లో ఫాలో అయ్యారు. ప్లస్ సేమ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పోటీ చేయడంలో కూడా 2 దగ్గర పోటీ చేస్తున్నారు, 2 చోట్ల పోటీ చేస్తున్నారు. దాన్ని ఎలా చూస్తారు? అది చాలా మంచిదే కదా. అంటే తనకు ఎక్కడ హైప్ వస్తే అక్కడ సొసైటీ అంటే ప్రజల కోసమే కదా ఆయన ఎక్కడైనా చేసేది. ఆయన సెల్ఫిష్నెస్ కోసం అయితే ఆలోచిస్తలేడు కదా. సో తను ఎక్కడ ఓట్లేసినా, తను ఎక్కడ ఏం చేసినా కానీ కూడా తనే గెలవాలని చెప్పేసి నేను అనుకుంటా.